ఏమనుకున్నారు అందరూ, బీజేపీ బీఆర్ఎస్ మన కలుస్తుందేమో, లేకపోతే బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ కలిసి ఏర్పాటు చేస్తుందేమో అనుకున్నారు. కాదు, తీరా చూస్తే ఇక్కడ ఉప్పు నిప్పు లెక్క కొట్లాడతారు కేటీఆర్ రేవంత్ రెడ్డి. మళ్ళీ గాడనేమో పొత్తెట్లా సెట్ అయ్యా, ఎవరు చెప్పే అంటే లోకల్గా వాళ్ళు తీసుకున్న నిర్ణయమా, లేదా మీ పార్టీ విధానం మీద, భవిష్యత్తులో మీ సిద్ధాంతం మీద, మరి జనరల్ ఎలక్షన్లో కూడా మీరంతా కలిసే ఉన్నారా? మరి ఇలా బీజేపీ ఆరోపిస్తున్నట్టుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటా అని అడిగితే ఇక్కడ వాళ్ళే పడతారు తెలుసా. ఒక్కసారి వెనకకు పోండి. ఇక ఇంకా వేరే ఉదాహరణలు ఉన్నాయి, బోలెడని చూపిస్తా. అక్కడ కాంగ్రెస్ బీజేపీ కూడా కలిసి పొత్తు పెట్టుకున్నాయి. ఇప్పుడు మనం ఎవరినందాం చెప్పురి, బీజేపీ బీఆర్ఎస్ కూడా పొత్తుతోనే ఏర్పాటు చేసుకుంటున్నాయి. వాళ్ళు అలా పదవుల కోసానికి ఏమన్నా చేస్తారు, ఏ బురదలైనా పండి బొరుతారంటే ఒవ్వడన్నా నమ్మిండా, ఒప్పుకున్నారా? లేదు మా సారు మాట అంటే మాట. యాడున్నాడు మీ సారి? అలా మీ సారి అలా పోయి సప్పుడేక మల్స్కప్పన్నాడు యాను కనబడకుండా. వాళ్ళు పీఠాలు పంచుకొని ఇలా చైర్మన్ వైస్ చైర్మన్ అని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇట్లుంటాయి రాజకీయాలు. వాళ్ళ కోసానికి కలుస్తారా నాయన, వాళ్ళ కోసానికి ఏమన్నా చేస్తారంటే ఎవడు నమ్మడు.